దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా సార్. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించేయాలి అనే ఒక దురుద్దేశంతో చాలామంది యువకులు, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ షేర్ మార్కెట్లలో ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్. కనీస అవగాహన లేకుండా కొంతమంది, ఎక్కువ వడ్డీలకు డబ్బులు తెచ్చి కొంతమంది, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది కూడా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ ఇలాంటివన్నీ ఆడుతూ నష్టపోతూ ఉన్నారు. రీసెంట్గా ఒక వార్త చాలా కలిచివేసింది సార్. ట్రేడింగ్లో 30 లక్షల నష్టం, ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది సార్. షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు, అనుభవం లేక భారీ నష్టాలు, పురుగులు మందు తాగిన కుటుంబం, భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి. మంచిర్యాల జిల్లా తాండూరులో ఈ విషాద ఘటన జరిగింది సార్. సో ఏం చెప్తారు? మా పక్క ఊరు నేను 20 ఏళ్ళు పెరిగిన ప్రాంతం. సో చాలా వెనుకబడిన ప్రాంతం. అంటే ఎందుకు జరుగుతుంది అంటే మీకు దురాశ కాదు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు అంటే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రెమీని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కూడా కలిపి చూడలేము మనం. డెఫినెట్గా మూడిట్లో మోసపోతున్నారని మీరు అడగడం కరెక్ట్. కానీ స్టాక్ మార్కెట్ ఇది లీగల్ ప్రాసెస్. బెట్టింగ్ అనేది అది బ్యాండ్ వ్యవహారం. సో ఎందుకు జరుగుతోంది అంటే మీరు అన్నట్లు కరెక్ట్ పాయింట్ చెప్పారు. క్విక్ మనీ కల్చర్ అంటే కష్టపడి సంపాదన కాదు, రాత్రి కుబేరుడు కావాలి. ఎందుకంటే కష్టపడటానికి అవెన్యూస్ తక్కువ ఉంటున్నాయి, అవకాశాలు తక్కువ, అందరూ ఆ స్థాయిలో సంపాదించలేరు. మనం ఏమైనా స్టార్టప్ పెట్టి యూనికాన్ అయిన వాళ్ళని చూస్తాం. 100 స్టార్టప్లు పెడితే 10 స్టార్టప్లు అడ్రస్ లేకుండా కూడా పోతాయి. ఆ స్టెబిలిటీ, ఆ సోషల్ సెక్యూరిటీ అండ్ ఆ ఫాల్ బ్యాక్ స్కోప్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది పాయింట్. అందువల్ల డెఫినెట్గా క్విక్ మనీ కల్చర్ కొరకు అలవాటు పడ్డది ఉన్న ట్రెండ్ కూడా ఉన్నమాట నిజం. రెండవది ఏంటంటే చాలామందికి ఇందులో తెలుసో తెలియకో ఏదో ఆకర్షణతోనో పక్కవాడి ప్రోద్బలంతోనో ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది వాడి చేతిలో ఉండవచ్చు, కానీ ఎప్పుడు బయటికి వస్తారన్నది కూడా తెలియాలి. మీకు లక్కీ భాస్కర్ సినిమా పైన నేను అందుకే మాట్లాడాను. 6 లక్షల మంది చూశారు. లక్కీ భాస్కర్ సినిమాలో ఉన్న ఎసెన్స్ అది. ఆ సినిమాలో చూపిన ఫైనల్ సొల్యూషన్ నేనేం సపోర్ట్ చేయడం లేదు, కానీ ఆ సినిమాలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే తండ్రి ఆ డైలాగ్ కూడా ఉంటుంది, వేర్ టు స్టాప్ అనేది తెలియాలి ఎవరికైనా. ఎనీ వ్యసనానికి అలవాటైన వారికైనా వేర్ టు స్టాప్, ఎక్కడ ఆపాలి అని తెలియాలి. ఎక్కడ ఆపాలి? మీరు ఈవెన్ సిగరెట్ అలవాటు ఉంటుంది, ఎక్కడ ఆపాలి? మొదలు 1 సిగరెట్తో 2 సిగరెట్లు, 3 సిగరెట్లు, డబ్బా, 2 డబ్బాలు, 3 డబ్బాలు పెరుగుతూనే ఉంటారు. యూ షుడ్ నో వేర్ టు స్టాప్. ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉండాలి, ఇక్కడనే నేను ఆపేస్తాను అని. మందు తాగేవారైనా. అందువల్ల చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే అడిక్షన్ అయిన తర్వాత దే డు నాట్ రియలైజ్ వేర్ టు స్టాప్. సో ఇందులో కూడా వేర్ టు స్టాప్ ఉండాలి. ఆ వేర్ టు స్టాప్ దగ్గర ఉండకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మూడవది ఏంటంటే ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా ఆర్థిక విధానాలు ఏం చేస్తున్నాయంటే న్యాయమైన కష్టపడి సంపాదించిన సేవింగ్స్ వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నారు. ఇవాళ మీరు పోస్టల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఎంత తగ్గినాయి చూడండి. బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి. అందులో మళ్ళీ 10,000 దాటితే ఇంట్రెస్ట్ పై కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. సో పాపం వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? పిఎఫ్లో పెడితే డబ్బులు తక్కువ ఉంటాయి. అందువల్ల స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ వైపుగా, స్పెక్యులేటివ్ ప్రాక్టీసెస్ వైపుగా నెట్టివేయబడుతున్నారు. బికాస్ గవర్నమెంట్ డెలిబరేట్గా ఈ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను అనాకర్షణీయంగా, అన్అట్రాక్టివ్గా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. పెద్ద పెద్ద క్యాపిటలిస్టులకు, అంబానీలకు, ఆదానీలకు ప్రజల నుంచి డబ్బు మొబిలైజ్ కావాలి. అందువల్ల వాళ్ళ నుంచి సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వైపుగా మా ప్రజల సేవింగ్స్ను, స్మాల్ సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు డెలిబరేట్గా ప్రభుత్వ విధానాలు డైవర్ట్ చేస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అవగాహన ఉండాలి. డే ట్రేడింగ్ చేస్తారు. డే ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అమ్ముతుంటారు, కొంటుంటారు, అమ్ముతుంటారు, కొంటుంటారు. అదేంటంటే స్క్రీన్ పైన కనబడుతుంటారు, అప్పటికప్పుడే పెరుగుతుంది. దాంతో మోటివేట్ అవుతుంటారు, పడిపోతుంటుంది. పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వస్తాను ఆశ ఉంటుంది. ఈ చక్కర్లు తిరుగుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్ ఫండమెంటల్స్ చూసి ఆ ఫండమెంటల్స్ను ఆధారంగా ఇన్వెస్ట్ చేయడం. ఏ రకంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇది మన ప్రతిసారి స్టాట్యుటరీ వార్నింగ్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటారు,
విపరీతంగా పెరిగింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వల్ల వచ్చే ప్రయోజనాన్ని కొంత పొందవచ్చు, కంపారిటివ్లీ రిస్క్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు మ్యూచువల్ ఫండ్స్లో స్లిప్లకు కూడా వెళ్ళింది. అయితే అది కూడా 100% రిస్క్ ఫ్రీ అంటే ఏది 100% రిస్క్ ఫ్రీ ఉండదు. ఎనీ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బౌండ్ టు హ్యావ్ రిస్క్. నీ రిస్క్ అపటైట్ ఎంత, నీ రిస్క్ను బెనిఫిట్ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాయి. లేదనుకుంటే అష్యూర్డ్ రిటర్న్ స్కీమ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, నో రిస్క్, ఆ బ్యాంక్ మూతపడతా తప్ప. అది కూడా మీరు స్టాండర్డ్ బ్యాంకులో చేస్తే ఆ ప్రాబ్లం కూడా లేదు, మూతపడుతుంది అనేది. మళ్ళీ అక్కడ కూడా ఏమవుతుంది, ఊరు పేరు లేని చిట్ ఫండ్స్లలో, ఊరు పేరు లేని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అధిక వడ్డీ ఇస్తారు. మనం పెద్దగా చదువుతుంటాం చూడండి, వాడు ఎక్కువ వడ్డీ ఇస్తాడని వాడు 10 కోట్లు ప్రజల నుంచి సమీకరించి మాయమయ్యాడు అని. ఇలాంటి జరగడానికి కూడా కారణం అది. ఇన్స్టిట్యూషనల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ పైన వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. సో అందువల్ల ఆ కంట్రోల్ మనకు ఉంటే ఏమీ కాదు. కంట్రోల్ లేకపోవడం ఒక ఫ్యాక్టరు, అవగాహన లేకపోవడం ఒక ఫ్యాక్టరు. మా డబ్బు అనేది ఆకాశం చూడిపడదు, డబ్బుకు క్రియేట్ కావాలి. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేషన్, మీరు రియల్ ఎస్టేట్ అంటే స్పెక్యులేషన్. సో ఆ స్పెక్యులేషన్ను మీరు ఎంత భరించగలుగుతారు, మీ రిస్క్ అపటైట్ ఎంత అనేది మీకు తెలిసి ఉంటే సాధ్యమవుతుంది. నేను కూడా స్టాక్ మార్కెట్ పైన అవగాహన చేసుకునేందుకు ఒక దశలో 1 లక్ష రూపాయలు తీసుకొని ట్రేడింగ్ చేశాను. దాదాపు 1 year చేశాను, ఓన్లీ టు అండర్స్టాండ్. రోజు CNBC, TV18, ET Now ఇవన్నీ చూసేవాడిని. నాకు అడిగిన 1,50,000 అయింది, 1,50,000 అయింది. 1 ఫైన్ మైనస్ డిసైడ్ చేసుకున్నా, ట్రేడింగ్ ఈజ్ నాట్ మై యాక్టివిటీ. చాలా నాకు అర్థమైంది కొంత స్టాక్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది అనే వెంటనే స్టాప్ నెట్ 1 లక్ష రూపాయలు అమ్మేసుకున్నా, 0 లాస్తో బయటపడ్డా. అలా బయటపడగలగాలి కూడా, వెంటూ కమ్బ్యాక్ ఆల్సో. ఇక తర్వాత మళ్ళీ పొరపాటు కూడా ట్రేడింగ్ చేయలేదు ఇంతవరకు. ఏమైనా ఉంటే నా సేవింగ్స్ ఉంటే పెన్షన్ సేవింగ్స్ అవన్నీ ఇదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టేసి కాస్త రిస్క్ తక్కువ, అదే సమయంలో బెనిఫిట్ కూడా తక్కువ. ఐఎమ్ హ్యాపీ. సో అందువల్ల మనము మన రిస్క్ అపటైట్ కూడా లెక్క చేయలేకుండా ఇప్పుడు మీరు చదివిన వార్తలు ఏంటి, అప్పు చేసి ట్రేడింగ్ చేశాడు. అప్పు చేసి ట్రేడింగ్ చేస్తే హర్షద్ మెహతా టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున జనం నష్టపోయారు. అప్పు చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములు కొంటుంటారు, ఎందుకంటే 2 చొప్పున 3 చొప్పున. ఎందుకంటే ఈ భూమి టైంలో మన కళ్ళ ముందు పెరుగుతుంటుంది, అరే నిన్న 1 లక్ష రూపాయలు పెట్టి 2 లక్షన్నర అయిందని మోటివేట్ అవుతూ ఉంటారు. అందువల్ల తన డబ్బులు లేకుండా తన డబ్బులు మీరు ఒక ల్యాండ్ కొన్నారు, అప్పు చేసి 3 చొప్పున 4 చొప్పున వడ్డీ తెచ్చుకున్నారు. మీరు ఆ ల్యాండ్ అమ్మకపోతే, రేట్ రాలేదంటే అమ్మకపోతే ఇక్కడ వడ్డీ పెరుగుతుంది. అదే సొంత డబ్బులతో కొన్నాం అనుకోండి, యూ విల్ వెయిట్ ఫర్ ద టైం. కొంత ఇలా కాకపోతే రేపైనా మళ్ళీ పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు అమ్ముకుంటాం. సో నీకు లిబర్టీ ఉంటుంది, ఇక నీ డబ్బులు కావు కదా. సో వాళ్ళ లిబర్టీ ఉండదు, వాళ్ళకి అమ్ముకోవాలి, వెంటనే అమ్మేసుకోవాలి. అందువల్ల ఎప్పుడు కూడా రిస్క్ అపటైట్ను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ క్విక్ మనీ కల్చర్, అది చాలా ప్రమాదకరం.